నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు అష్టాంగ మార్గంలోని సమ్యక్ దృష్టి గురించి, సమ్యక్ సంకల్పం గురించి, అలాగే సమ్యక్ వాచ గురించి కూడా చెప్పుకున్నాం. ఈరోజు సమ్యక్ కర్మంతు అంటే సమ్మా కమ్మంతు అంటారు పాలీలో. కమ్మంతు అంటే సరైన కర్మలు ఆచరించడం. ఏవి సరైన కర్మలు అనేది మనకి భగవానుడు చెప్తాడు. శారీరకంగా ఏ పనైనా మనసు ఇచ్ఛానుసారం జరుగుతుంది. ఆ కోరిక తృష్ణపైన, సంకల్పాలపైన, సంస్కారాలపైన ఆధారపడి ఉంటుంది. అయినా పని శారీరకంగా జరుగుతుంది. ఇది 5 విధాలుగా చెప్పబడింది. మొదటిది, ప్రాణహింస చేయరాదు, ఇవ్వని దాన్ని తీసుకోరాదు, అంటే దొంగతనం చేయకుండా ఉండటం, వ్యభిచారం చేయకుండా ఉండటం, మత్తు పదార్థాలు సేవించరాదు, సరైన పద్ధతిలో జీవితాన్ని జీవించాలి. దాన్నే వారితశీలం అని కూడా అంటారు. మొదటిది జీవహింస చేయకుండా ఉండటం. ఇది ఎలా చేస్తామో మనం మాటలతో కానీ, శరీరంతో కానీ, అంటే కొన్నిసార్లు ఇంటెన్షనల్గా మాటలు అనటం వల్ల కూడా ఎదుటి వాళ్ళకి అంటే కఠినమైన మాటలు మనకి సమావాచలో కూడా చెప్పుకున్నాము. దీంట్లో కూడా అంటే ఇంకొకరిని సూసైడ్ చేసుకోవడానికి ప్రేరేపించడం కూడా ఈ శీలం తప్పినట్టే అవుతుంది. ప్రాణులకు హాని చేయకుండా జీవజాలంలో మానవుడు ఉన్నత చేతన స్థితిలో ఉంటాడు. పరిస్థితులకు అనుగుణంగా తనను తాను మార్చుకునే తెలివి, ఆలోచన మిగతా జంతువులకన్నిటికన్నా మానవునికి ఎక్కువ. ఎదురయ్యే సంఘటనలకు జంతువుల కన్నా ఎక్కువగా స్పందించి వాటిని అనుకూలంగా మలుచుకునే లక్షణం మనిషికి ఎక్కువ. కనుక మనిషిని చంపడం, మనిషిని బాధ పెట్టడం తీవ్రమైన దోషంగా చెప్పబడింది. మనుషుల్లో కూడా తల్లిదండ్రుల్ని, గురువుల్ని చంపడం మహాపాపంగా పరిగణించబడుతుంది. జంతువుల్ని చంపడం లేదా హింసించడం మనిషితో పోలిస్తే తక్కువ తీవ్రతగా పరిగణింపబడుతుంది. క్రిమి కీటకాదులను చంపినా కూడా ఈ శీలం తప్పినట్లే అవుతుంది. మహాకశ్యపుడు బంతే, ఇంకా ఆయన భార్య బద్ధకపిలాని చిన్న చిన్న పురుగుల్ని చంపాల్సి వస్తుందని వ్యవసాయాన్ని మానుకొని అపారమైన ధనాన్ని దానం చేసి గృహత్యాగం చేశారు. ఆ తర్వాత భగవానుని కలిసి సంఘంలో ప్రవజ్య తీసుకొని అర్హంతులయ్యారు. అలాగే వృక్షాలకు అంటే చెట్లకు చేతన అనేది అంటే కాన్షియస్నెస్ ఉండదు. అంటే అత్యల్పం కనుక వాటిని నరకడం లాంటివి హింస కిందికి రాదు. వాటికి కేవలం జీవం మాత్రమే ఉంటుంది, మనసు ఉండదు వృక్షాలకి. అందుచేత వాటికి ఎటువంటి దుఃఖం అనేది కలగదు. కూరగాయలను తినటం ఈ శీలాన్ని తప్పినట్లు కాదు. పర్యావరణాన్ని రక్షించడం కూడా ధర్మరక్షణ కిందికే వస్తుంది. సో అంచేత భిక్షువులు చెట్లను నరకడం కానీ, అంటే ఆకుల్ని తుంచడం అలాంటివి చేయకూడదు అని, అంటే చెట్లను నరకూడదని వినయపీఠికలో చెప్పబడుతుంది. అంటే మనం పర్యావరణాన్ని రక్షించుకోవడం కూడా ముఖ్యమైనదే. అలాగని చెట్లకి ప్రాణం మాత్రమే ఉంటుంది, మనసు ఉండదు. ఇక్కడ మనసు ఉన్న ప్రాణికి మాత్రమే దుఃఖం ఉంటుంది. సో అంచేత చెట్లను నరగడం వల్ల అది దోషం కిందికి రాదు. అలాగని పర్యావరణాన్ని నాశనం కూడా చేసుకోవద్దు. ప్రాణహింస నుంచి విరమించిన, హింసకు దూరంగా ఉన్న మనసులో మైత్రి, కరుణ వంటి మంగళ భావాలు వికసిస్తాయి. హింసను అంటిపెట్టుకొని ఉంటూ ఉన్న మనసులో క్రోధము, ద్వేషము, ద్రోహబుద్ధి మరియు దురాలోచనలు పుట్టి పెరుగుతాయి. ఈ శీలం మనిషి పట్ల కాకుండా, అంటే పక్షాదుల జంతువులు ఉంటాయి కదా, పక్షులు, అన్ని ప్రాణుల పట్ల కూడా ఈ సౌమ్యతను, సద్భావాన్ని జనింపజేసే గుణం గలది. ఈ శీలం ద్వారా మనం
జీవో జీవస్య భోజనం అంటాం. అంటే జీవుల ఆహారమే. చంపు లేక చావు వంటి ఆటవిక న్యాయం నుండి దూరం అవుతాం. జీవులన్నీ నా ప్రియ బంధువులే అనే భావంతో, అంటే అత్తానం ఉపమం కత్వ అన్న సత్యాన్ని గ్రహిస్తాం. అంటే బ్రతుకు ఇంకా బ్రతుకనివ్వు అనే మైత్రిపూర్వక వాతావరణాన్ని తయారు చేస్తాం. ప్రాణులో సుఖ సంతోషాలని వృద్ధిపరుస్తాం, ఏది జీవహింస చేయకుండా ఉండటం వలన. ఇంతే కాకుండా మాంసం కోసం జంతువుల్ని వధించే వృత్తిని విరమించుకోవడం కూడా ఈ శీలం కిందికే వస్తుంది. ఇక మాంసాహారం తినవచ్చా తినకూడదా అనేది ఈ మీమాంసకు వస్తే విశ్వవ్యాప్తంగా ఆహార వనరుల గురించి కూడా అవగాహన ఉండాలి. ధ్రువ ప్రాంతాల వంటి ప్రదేశాల్లో శాకాహారం దొరకదు. అక్కడ మాంసాహారం బ్రతకడం కోసమే వాళ్ళు తింటారు. అయితే మనం ఇక్కడ దుఃఖ విముక్తి మార్గంలో పయనిస్తూ ఉన్నాం కాబట్టి మనం కోరిక తీర్చుకోవడానికి మాంసంపై వ్యామోహంతో తినాలి అనుకుంటే ఒక జంతువుని చంపడానికి కారకులు అవుతాం కనుక ఆ జంతువు మరణ వేదన మన బ్రహ్మ విహారాల అభివృద్ధికి నిరోధం అవుతుంది, దుఃఖ విముక్తికి నిరోధం అవుతుంది. ఇక్కడ హింస ఆత్మ సంబంధమైంది. నేను నాది అనే కేంద్రానికి బలీయంగా ఆకర్షితుడైన వ్యక్తి హింస చేయడానికి వెనుకాడడు. అహింస అన్నది అనాత్మకమైనది. అలాగే నేను తింటూ ఉన్నాను అనే భావన లేకుండా తినడం ఎలాగో చూద్దాం. అంటే ఆత్మభావన లేకుండా అనాత్మకంగా తినడం గురించి చిన్న పరిశీలన. అంటే ఎరుకతోటి తినాలి, అంటే మైండ్ఫుల్నెస్ తోటి ఆహారాన్ని తీసుకోవాలి. ఎరుకతో తినండి, చిన్న చిన్న ముద్దలుగా తినండి, నిదానంగా తినండి, ప్రతి ముద్దను ఎక్కువసార్లు నమిలి మింగండి అని భగవానుడు తన భిక్షువులకి చెప్పాడు. మనం కూడా ఇలా ఒక చిన్న ముద్దను ఎక్కువసార్లు నమిలినప్పుడు ఆహారం ఏదైనా లాలాజలంతో జరిగిన చర్య వలన ఎక్కువ ద్రవంగా ఒకే తీపి రుచిగా మారిపోతుంది. మొదట్లో ఆ ముద్ద రుచి ఆహార పదార్థాన్ని బట్టి తెలుస్తూ ఉంటుంది. అలా తెలుసుకుంటూ ఉంటే ఆ ముద్ద రుచి మారుతూ చివరకు తీయగా ఉండని మనకి తెలుస్తుంది. అది కూడా అనిత్యమైనదే, అంటే మార్పు చెందేదే. అంటే ఏ ఆహారాన్ని నిదానంగా తింటుంటే ఆ ఆహారం యొక్క రుచి మొదట్లో మాత్రమే భిన్నంగా ఉండి చివరకు లాలాజలంతో చర్య జరిగిన కారణంగా తీయగా మారుతుంది. ఇలా తీయగా మారిన ద్రవాన్ని మనం అనుకోకుండానే మింగివేస్తాం. మింగాలని మింగే పని దానంతట అదే జరిగిపోతుంది, అనాత్మకంగా జరిగిపోతుంది. ఇక్కడ జిహ్వా చాపల్యం అంటే రుచుల పట్ల కోరిక, అది క్షీణిస్తూ సమతా స్థితి అన్నది ఇక్కడ ఏర్పడుతుంది. ద్రవం గొంతు దిగి ఆహార నాళం గుండా కిందికి వెళ్ళడం వరకు గమనించగలుగుతాం. ఇంకా భోజనం ముగించే వరకు ఎరుకతో తింటూ పొట్టను కూడా గమనించాలి. అప్పుడు ఎంత కావాల్సింది ఉంటుందో అంతే తినడం జరుగుతుంది. ఎందుకంటే పొట్ట తనకు ఎంత కావాలో అంతే తీసుకుంటుంది. ఇక్కడ నీకు ఎంత కావాలో అంత తినడం కాదు, ఇందులో నీ ప్రమేయం ఏమీ ఉండదు. పొట్ట ఎంత కావాలో అంత తీసుకుంటుంది. అంటే మైండ్ఫుల్నెస్తో తింటే, ఎరుకతో తింటే ఇది అనాత్మకం. నీకు కావాల్సినంత తింటే అది ఆత్మభావం. ఈ ప్రక్రియలో తినేవాడే లేకుండా పోయాడు, క్రియ మాత్రమే ఉంది, నేను అనేవాడు లేడు. ఈ విధంగా భోజనం చేస్తే ఏ ఆహార పదార్థమైనా ఏ తేడా ఉండదు. అప్పుడు మాంసాహారమే తినాలనే తృష్ణ తొలగిపోతుంది. ఇలా దుఃఖానికి కారణమైన ప్రాణహింసకు కారణం కాకుండా ముక్తులమవుతాం. కనుక తినే సమయంలో నాలుకను నమ్ముకోవడం కన్నా పొట్టను నమ్ముకోవడం మేలు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జీవహింసకి కారణం కాకూడదు. అంటే మనం ఏదైతే కర్మ చేస్తామో అది మన వెంటే వస్తూ ఉంటుంది. అందుచేత మనం ఈ శీలం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండవ శీలం
దొంగతనం చేయకుండుట. మనకు ఇవ్వబడని దాన్ని, మనది కాని దానిని తీసుకోవడాన్నే అదిన్నాదాన అంటారు. దీని నుండి విరతులై ఉండటం వలన మనం రెండో శీలాన్ని పాటిస్తున్నట్టు ఉంటుంది. మితిమీరిన లోభం వల్ల జనించే దుష్ప్రవర్తన నుండి ఈ శీలం మనల్ని కాపాడుతుంది. అవతలి వాళ్ళు కళ్ళు కప్పి దొంగతనంగా వస్తువుని చేగించుకోవడం మాత్రమే అదిన్నాదానం కాదు. లోభంతో అత్యాశపరుడై తప్పుడు దారిలో ధనాన్ని సంగ్రహించడం, స్వలాభం కోసం ప్రజలను దోచుకోవడం, వంచే మాటలతో లోబర్చుకోవడం లాంటివి కూడా అదిన్నాదాన దొంగతనమే. అప్పును తిరిగి ఇవ్వకపోవడం కూడా దొంగతనమే అవుతుంది. ఇంకా ఆడిన మాట తప్పినట్టు అవుతుంది. ఈ శీలం గుడ్డి స్వార్థ పర్వతం నుండి మనల్ని కాపాడుతుంది. తద్వారా పరుల దుఃఖాన్ని చూసి మన మనసు ద్రవించిపోతుంది, కరుణాపూరితమవుతుంది. క్రమేణా అందరి మేలుకు మరియు న్యాయోచితమైన జీవనానికి తగిన వాతావరణం తయారు కావడానికి దోహదపడుతూ ఉంటాం. ఒక ఆరామంలో ఆచార్యుని వద్దనున్న శిష్యుల్లో ఒకనికి దొంగతనం అలవాటు ఉంది. తోటి విద్యార్థులు ఎంత వారించినా అతడు తన అలవాటును మానుకోలేకపోయాడు. వారందరికీ విసుగు వచ్చి ఆచార్యుని వద్దకు వెళ్ళి, బంతే, ఈ ఆరామం నుండి ఆ దొంగను పంపించి వేయండి, లేకుంటే మేము ఈ ఆరామం విడిచి వెళ్ళిపోతాము అని తెలియచేశాడు. ఆ ఆచార్యుడు, అలా అయితే మీరే ఆరామం విడిచి వెళ్ళండి, ఎందుకంటే మీరు శీలవంతులు, మీకు ఆచార్యుడు ఎవరైనా ఆశ్రయం ఇస్తాడు. అతడు దొంగ కదా, ఇన్నాళ్ళు నా వద్ద ఉన్నాడు కనుక ఇక్కడే ఉంటాడు. అతని సంగతి బాగా తెలిసిన నేనే అతనికి ఆశ్రయం ఇవ్వకపోతే మరెవరు ఇస్తారు అని చెప్పాడు. ఈ మాటలు విన్న ఆ దొంగకు ఆచార్యుని కరుణ తెలిసి వచ్చింది. ఆ కరుణ అతనిలో మార్పు తీసుకువచ్చింది. అతనికి సిగ్గు కలిగింది. ఆ క్షణం నుండి దొంగతనం మానుకున్నాడు. ఏ క్షణంలో అనుభూతి పరంగా బ్రహ్మ విహారాలు హృదయంలో నిండిపోతాయో అప్పుడు ఆ బ్రహ్మ విహారాలు వెళ్ళి విరిసిన వ్యక్తిలోనే కాకుండా ఎదుటి వారిలోనూ ఇంకా ఆ పరిసరాలలోనూ పరిణామం సంభవిస్తుంది. అలా ఆ మార్పు వచ్చిన క్షణాన్ని మార్గక్షణం అంటారు. దొంగతనాన్ని మానుకోవడం వల్ల ముదిత బ్రహ్మ విహారం ఎలా పనిచేస్తుందో చూద్దాం. దొంగతనం అలవాటుగా గల వ్యక్తికి ఒకచోట ఒక మూట కనపడింది. ఆ మూట ఆకార సరళిని గమనించిన అతడు దానిలో నగలు ఉన్నాయని తెలుసుకున్నాడు. అటు ఇటు చూశాడు. దరిదాపుల్లో ఎవరూ లేరు. అరే, దొరికింది భలే అవకాశం అనుకుంటూ దానిని తీసుకోబోయాడు. ఒక్క క్షణంలో తీసుకుంటాడు అనుకునేంతలో అదిన్నాదానం శీలం గుర్తుకొచ్చింది. అతని స్మృతి పదంలో మెదిలింది. అతనికి ఆ ఎరుక వచ్చింది. చాచిన చెయ్యి వెనక్కి ముడుచుకొని వెనుతిరిగాడు. అప్పుడు అతని శరీరం పులకించింది. కన్నుల వెంట ధారగా ఆనంద బాష్పాలు కురిశాయి. ముదిత అతన్ని ముంచివేసింది. ధర్మం బహుమతిని అందించింది. ఫలితం క్షణంలో అంది వచ్చింది. కనుకనే ధర్మం అకాలికం అని చెప్పబడింది. అప్పటికప్పుడే మనకి ఫలితాలను ఇచ్చేది అని. ముదితను చవిచూసిన అతడు జన్మ జన్మలకు దొంగతనం చేయలేడు. అంతకు ముందున్న అతడు వేరు, ఈ క్షణం తర్వాత అతడు వేరు. అనార్య స్థితి నుండి అర్య స్థితికి చేరుకున్నాడు. ఇక్కడ దొంగతనం అతడు మానుకోలేడు. దొంగతనం చెయ్యలేని స్థితికి అతని మానసం చేరుకుంది. ఇంకెప్పటికీ కూడా ఎవరైతే శ్రోతాపన్న స్థితిని పొందుతారో వాళ్ళు ఇంటెన్షనల్గా ఎప్పుడు కూడా దొంగతనం చేయాలనే ఉద్దేశం వాళ్ళ మనసులో ఉండదు. ఇది అనాత్మకం, అది ఆటోమేటిక్ జరిగిపోతుంది. దొంగతనం బలవంతాన మానుకుంటే అది ఆత్మభావం. ఒక భిక్షువు ఒక గ్రామంలో భిక్షాటన చేస్తూ ఉన్నాడు. ఆ ఊరి చెరువులో అందమైన పద్మాలు కలువ పూలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఎందరో పిల్లలు ఆ పూలు కోసుకుంటూ ఉన్నారు. భిక్షువును కూడా
ఒక పువ్వును వాసన చూడాలనిపించింది. ఆ చెరువులోకి దిగి ఆ పువ్వు వాసన చూడబోయాడు. అంతలో అక్కడ ఒక వృక్షంపై నివసించి ఉన్న ఒక దేవత ఆ పద్మాలను వాసన చూడటం కూడా దొంగతనమే అవుతుంది. నిర్మలమైన భిక్షు నియమం మలినమవుతుంది అని అతన్ని హెచ్చరించింది. అప్పుడు ఆ భిక్షువు, ఊళ్ళో వాళ్ళందరూ కోసుకుంటున్నారు, నేను వాసన చూస్తే తప్పేంటి? నేను ఆ కమలాలను కోసుకోవడం లేదు కదా, ధ్వంసం చేయడం లేదు కదా అన్నాడు. కానీ ఆ వృక్షదేవత ఇలా చెప్తుంది, తెల్లని పరిశుభ్రమైన వస్త్రం వంటి భిక్షుశీలంపై చిన్న మరక అందరికీ కనపడుతుంది. మురికి వస్త్రం వంటి జనులు శీలం తప్పిన ఆ మైలలో మైల కలిసిపోయి ఉంటుంది కనుక ఎవరూ పట్టించుకోరు. నీవు అమూల్యమైన భిక్షుశీలాన్ని పాటిస్తున్నావు కనుక నీవు అందరికన్నా జాగరూకతతో ఉండాలి అని ఆ భిక్షువుకి ఆ దేవత చెప్తుంది. అప్పుడు ఆ భిక్షువు, నేను తప్పు చేయబడినప్పుడల్లా నన్ను హెచ్చరిస్తూ కాపాడు అని ఆ దేవతని అడుగుతాడు. అప్పుడు ఆ దేవత, నిన్ను నీవు సరిదిద్దుకోవడమే నీకు రక్ష. నడి సముద్రంలో ద్వీపం వలె నీకు నువ్వు రక్షణ పొందు. నీకు నీవే నాదుడవు, నీకు నీవే శరణు అని చెప్పింది. కనుక గృహస్థుల కన్నా భిక్షువు ఇంకా జాగరూకతతో శీలాన్ని పాటించాలి. అంటే ఆ పువ్వులు ఇవ్వకుండా వాసన చూసింది. కేవలం వాసన చూడటం కూడా సూక్ష్మంగా, అంటే ఆస్వాదించడం. సో అది కూడా చిన్న శీలం తప్పినట్లే అవుతుంది. కానీ ముఖ్యంగా చాలా ఎరుకతో ఉండాలి భిక్షువులు. ఏదైనా వస్తువుని దొంగతనం చేసే ఉద్దేశంతో దాన్ని తీసుకొని మళ్ళీ అదే స్థానంలో పెట్టినా కానీ అది దొంగతనం కిందికి వస్తుంది. అంటే తీసుకునేటప్పుడు అతడికి అది కావాలనిపించింది, తీసుకున్న తర్వాత పశ్చాత్తాపడ్డాడు, తిరిగి అక్కడ పెట్టినా కానీ అది శీలం తప్పినట్లే అవుతుంది. నేను అంటే తప్పు చేసినప్పుడల్లా, అంటే చేయబోతున్నప్పుడల్లా నాకు చెప్పు అనే ఆ దేవతని వేడుకుంటే ఆమె అంటుంది, ఇంకొకరు ఎవరు కూడా మీ తప్పుల్ని ఎంచరు, మీ తప్పుల్ని మీరే సరి చేసుకోవాలి, మీరే గమనించుకోవాలి అని ఆమె చెప్తుంది. ఇవన్నీ దానిని తీసుకోరాదనే శీలం ఇచ్చే బహుమతి ఎలా ఉంటుందో త్రిపీఠికాల నుండి మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఒక భిక్షువు ఒక ఊరి శివారులో ఒక చిన్న కుటీరంలో ఉంటూ భిక్షాటనతో జీవిస్తూ ఉన్నాడు. ఒకరోజు అతనికి జబ్బు చేసింది. 2-3 రోజుల వరకు భిక్షాటనకి వెళ్ళలేకపోయాడు. బాగా ఆకలిగాను నీరసంగాను ఉండటంతో ప్రాణం నిలుపుకోవడానికి భిక్షాటనకు బయలుదేరాడు. కానీ కొంత దూరం నడిచేసరికి ఒక మామిడి చెట్టు కింద కళ్ళు తిరిగి పడిపోయాడు. పండిన చెట్టుకాయలు రాలి అతడి సమీపంలో పడి ఉన్నాయి. కానీ ఆ పండ్లు ఒక రైతు చేలోవి, అంటే ఇంకొకరివి. ఇవ్వని దానినే తీసుకోరాదనే శీలం వలన ఆ భిక్షువు వాటిని ముట్టుకోలేదు. కొంతసేపటికి ఆ రైతు అక్కడికి వచ్చి ఆ స్పృహలేని భిక్షువుని చూశాడు. ముఖం మీద నీళ్లు చల్లి తాగడానికి మంచినీరు ఇచ్చి స్పృహలోనికి తెప్పించాడు. పక్కనే ఉన్న మామిడి పండ్లను తినకుండా ఈ విధంగా ప్రాణాల మీదకు ఎందుకు తెచ్చుకున్నారు అని ఆ రైతు భిక్షువుని అడిగాడు. అప్పుడు ఆ భిక్షువు ఇలా చెప్తాడు, అవి నాకు ఇవ్వని ఫలాలు కదా, నేను ఎలా అంటుకుంటాను, అంటే ఎలా తీసుకుంటాను అని భిక్షువు సమాధానం ఇచ్చాడు. అంటే భిక్షువు ఏదైనా కానీ ఎవరైనా చేతికి ఇచ్చినప్పుడే వాటిని స్వీకరించాలి. అంటే మామూలు యూజ్ చేసుకునే వస్తువులు, టూత్బ్రష్ ఇంకా మిగతా వస్తువులు అయితే మామూలుగా అతని దగ్గరికి తీసుకొచ్చి పెట్టి మీకోసం ఇస్తున్నా అని చెప్పినా పర్వాలేదు. కానీ ఆహార పదార్థాలు మాత్రం ఆ భిక్షువు చేతితో స్వీకరించినప్పుడే అది తనది అవుతుంది. ఒకవేళ ఎవరు ఇవ్వలేదు అంటే కనుక తన కోసమే తీసుకొని వచ్చినా కానీ దాన్ని తీసుకోకూడదు. సో ఇవ్వనివి తీసుకోకూడదు కదా అని ఆ భిక్షువు చెప్పేసరికి అప్పుడు ఆ రైతు సంతోషంతో ఆ పండిన మామిడి పండ్లను భిక్షువు నోటికి అందించాడు. బంతే, మీరు కోలుకునే వరకు నేనే మీ కుటీరం వద్దకు ఆహారాన్ని తీసుకొని వస్తాను అని చెప్పి ఆ భిక్షువుని తన భుజాల మీద మోసుకుంటూ కుటీరానికి చేర్చాడు. తాను శీలాన్ని చక్కగా పాలించగలిగినందుకు భిక్షువుకు ఎంతో ఆనందం వేసింది. ఆ ఆనందంలోనే అతడు అర్హంతుడయ్యాడు. అంటే విపశ్యన చేస్తూ ఆ భుజం మీద ఆ రైతు తీసుకునే క్షణంలోనే అతడు అర్హంతుడైపోయాడు.
ఇక్కడ భిక్షువు గనుక ఆ ఫలాన్ని స్వయంగా తీసుకు తిన్నట్లయితే అది ఆత్మభావం. భిక్షువు ప్రమేయం లేకుండా రైతు అతనికి నోటికి అందివ్వడం భిక్షువు విషయంలో అనాత్మకం. రైతు భిక్షువు పరిస్థితి చూసి కరుణతో ఫలాలను అందివ్వడం కూడా అనాత్మకం. ఎందుకంటే రైతు కావాలని ఏదో పుణ్యం కోసం దానం చేయలేదు. అతనిలో కరుణ అనాలోచితంగానే అతనిచే ఆ పని చేయించింది కనుక అది అనాత్మకం. ఇది అనాత్మ ధర్మం. భిక్షువులో ఏర్పడిన ఆనందం తాను కావాలనుకుంటే వచ్చింది కాదు, అందిన అర్హంత ఫలం కోరుకుంటే వచ్చింది కాదు, పొమ్మంటే పోయేది కాదు కనుక అది అనాత్మకం. దుఃఖ విముక్తి అన్నది ప్రకృతి ఇచ్చిన బహుమతి. ఇది అనాత్మకం అన్నమాట. అలాగే కామ సంబంధమైన చెడు నడవడి నుండి దూరంగా ఉండటం అంటే వ్యభిచారం చేయకుండా ఉండటం. వివాహితులు పరస్త్రీతో సంబంధం పెట్టుకోరాదు. కేవలం ధర్మపత్నితో మాత్రమే సంబంధం కలిగి ఉండాలి. వివాహం కాని వారు పూర్తిగా బ్రహ్మచర్యం పాటించాలి. ఈ శీలం కామపరమైన పశు ప్రవృత్తులను అదుపులో ఉంచుకొని నైతికంగా పతనం కాకుండా మనల్ని రక్షిస్తుంది. ఈ శీలం వల్ల కుటుంబ వ్యవస్థ మరియు సామాజిక వ్యవస్థ రెండింటి సమతుల్యతలను మనం కాపాడుకోగలుగుతాం. అందరి సుఖశాంతులను, ఆరోగ్యవంతమైన కుటుంబ సామాజిక జీవనాన్ని సురక్షితపరచగలుగుతాం. స్త్రీ కానీ పురుషుడు కానీ వ్యభిచరించడాన్ని ప్రకృతి కూడా ఒప్పుకోదు. అలా వ్యభిచరించే స్త్రీ పురుషులకు సుఖవ్యాధులు కలుగుతూనే ఉంటాయి. అంటే ఆరోగ్యం చెడుతుంది. మనం ఎప్పుడైతే ప్రకృతి ధర్మాన్ని తప్పుతామో అప్పుడే రోగం పట్టుకుంటుంది. కనుక వ్యభిచరించడం ధర్మానికి వ్యతిరేకం. స్త్రీ పురుషుని రూపాన్ని చూసినప్పుడు, పురుషునికి స్త్రీ రూపాన్ని చూసినప్పుడు యవ్వనం వలన వారిలో ఉత్పత్తి అయ్యే ఎంజైమ్ ప్రభావం అంటే కెమికల్స్ ప్రభావం వల్ల కొన్ని శరీర స్థానాల్లో రక్త ప్రసరణ అధికమై ఒక రకమైన హాయి కలుగుతుంది. ఇదంతా కాయపు స్పర్శ, వేదన, సంస్కారాల సముదాయం వలన అంటే ఆ ధర్మం వలన అనాత్మకంగా జరిగిపోతుంది. శరీరంలో కలిగే మార్పు వలన హాయి కలుగుతుంది. అంతరంగా కాయాన్ని పరిశీలించినప్పుడు ఆ మార్పు ఎక్కడ కలుగుతుందో తెలుస్తుంది. ఆ హాయి కలిగించే రక్త ప్రసరణ అంతా అనిత్యంగా తెలుస్తుంది. హాయి కలగడానికి బాహ్య కారణం రూపాలు అయితే అంతర కారణం రక్త ప్రసరణలో జరుగుతున్న మార్పు. ఈ మార్పు అనాత్మకమైతే దాన్ని ఆత్మభావంగా మనసు భావించడం, ఆ అవిద్య వలన కామం తలెత్తుతుంది. ఆయా అంగాల రక్తనాళాలలో చిక్కని రక్త ప్రసరణ కారణంగా కలిగే అనాత్మకమైన హాయి అవిద్య వలన ఆత్మభావంగా కామంగా పరిణమిస్తుంది. అలాగే రతి సుఖంలో కూడా ఇంద్రియ స్రవాల విడుదల విషయంలో కూడా అనాత్మకతను ఆత్మభావంగా భావించడం జరుగుతుంది. పురుషుని రతి అహంతో కూడినది. ఎప్పుడైతే స్త్రీని తన ఆస్తిగా భావించి పురుషుడు అనుభవిస్తాడో అతనిలో ఎక్కువ ఆస్తిని సంపాదించుకోవాలనుకునే అహంకారాన్ని సంతృప్తిపరచుకోవాలనే తృష్ణ అతనిచే ఎక్కువ మంది స్త్రీలను అనుభవించేటట్లు చేస్తుంది. ఇది ఆత్మభావం. ఇక్కడ సంవేదనల గురించి చిన్న పరిశీలన చేద్దాం. శరీరంలో ఇంద్రియాలకు వాటి విషయాలతో జరిగే స్పర్శ వలన కలిగే వేదనలు 3 రకాలు. మొదటిది స్థూల వేదనలు, రెండవది సూక్ష్మ వేదనలు, మూడవది సూక్ష్మాతి సూక్ష్మ వేదనలు. స్థూల వేదనల వలన మనసులో బాధ కలుగుతుంది, ద్వేషం రగులుతుంది. సూక్ష్మ వేదనల వల్ల హాయి కలుగుతుంది, అలాగే రాగం కలుగుతుంది. సూక్ష్మాతి సూక్ష్మ వేదనల వలన అమితమైన హాయి కలుగుతుంది, మోహం కలుగుతుంది. రాగ ద్వేష మోహాల మూల కారణాలను కనుగొన్నప్పుడు అవి అనాత్మకాలు, అనిత్యాలు అని మూలంలోకి వెళ్ళి కనుగొన్నప్పుడు అవి మన నుండి వెడలిపోవడం వాటి ధర్మమై ఉంది. ఇది అనాత్మకం. నాకు లేక వాడికి రాగం కలిగింది, ద్వేషం కలిగింది అనుకోవడం ఆత్మభావం. ఈ ప్రక్రియను యథాతథంగా చూసేవాడు తథాగతుడు అంటే బుద్ధుడు. ద్వేష సంవేదనలు కూడా హాయిగా తలిచేవాడే
ఒక మూర్ఖుడు అని చెప్పవచ్చు. అలాగే మత్తు పదార్థాలను వాటి నుండి దూరంగా ఉండటం, వాటిని సేవించకుండా ఉండటం, మద్యపానం నుండి దూరంగా ఉంటూ మత్తు పదార్థాలకు బానిసలైపోకుండా ఉండి మన క్షేమాన్ని సురక్షితపరచుకోవడమే కాకుండా వీటి బారిన పడి ఉన్మత్తులమై పరుల సుఖశాంతులను కూడా భంగపరిచే దుష్కర్మ నుండి ఈ శీలం ద్వారా మనల్ని మనం కాపాడుకుంటాం. ముఖ్యంగా మద్యపానం వలన, అంటే మత్తు పదార్థాలను తీసుకోవడం వలన తన ధనాన్ని పోగొట్టుకుంటాడు, తన శాంతిని పోగొట్టుకుంటాడు, కుటుంబంలో గౌరవం పోగొట్టుకుంటాడు, సంఘంలో గౌరవం పోగొట్టుకుంటాడు. తను సురక్షితంగా ఉంటాడో లేదో తెలియదు, ఇంట్లో కుటుంబం సురక్షితంగా ఉంటుందో లేదో తెలియదు. ఎందుకంటే ఇతడు తాగి ఎక్కడో పడిపోయి ఉంటాడు. ఇంట్లో కుటుంబం, అతడు సంపాదించిన ధన సంపద సురక్షితంగా ఉంటుందో లేదో కూడా తెలియదు. ఒక ఉదాహరణ చెప్పుకుందాం. మనకి త్రిపేటకల్లో ఉన్నది. అనాథ పిండికుడి కుటుంబంలో అందరూ ధర్మగంగలో మునుకలు వేసిన వారే, అంటే ధర్మాన్ని తెలుసుకున్నవారే. అయితే ఆయన బావమరిది, అంటే అల్లుడు అనుకోవచ్చు, అక్క కొడుకో సంథింగ్, అతడికి ధర్మం తలకెక్కలేదు. తండ్రి గారి గారాబం వలన చెడు అలవాట్లకు పూర్తిగా బానిస అయ్యాడు. తండ్రి మరణానంతరం తన ఆస్తి అంతా ఆరతి కర్పూరం అయిపోయింది. గానా భజానాలు, మద్యపానం, వ్యభిచారం, నాట్యాలు, నాటకాలు ఇలా ఒకటేమిటి అన్ని విలాసాలకు, అన్ని దురలవాట్లకు ఆస్తంతా హరించుకుపోయింది. మంచివారి మాట చెవికెక్కించుకోడు అతడు. దాంతో వీధుల వెంట అడుక్కు తినడం మొదలుపెట్టాడు. చివరికి అతన్ని ఉద్ధరించడం కోసం అనాథ పిండికుడు భగవానుని వద్దకు వెళ్ళి సలహా అడిగాడు. భగవానుడు ఇలా చెప్తాడు, గృహపతి అతడు ఇప్పుడే కాదు, పూర్వజన్మల్లో కూడా ఇలాగే చేసేవాడు అని ఈ జాతక స్టోరీని చెప్తాడు. ఒకానొక కాలంలో బోధిసత్వుడు వారణాసిలో ఒక వార్తక కుటుంబంలో జన్మించాడు. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ వర్తక శ్రేష్ఠి ఎంతో ధనాన్ని తన కుమారునికి వారసత్వంగా ఇచ్చాడు. పుణ్యకార్యాలు చేసిన కారణంగా ఆ శ్రేష్ఠి మరణించి దేవలోకంలో సక్రునిగా, అంటే దేవతల రాజుగా జన్మించాడు. ఆ శ్రేష్ఠి కుమారుడు వారసత్వ సంపదను 3 ఏళ్ల ముచ్చటగా అంతా తన విలాసాలకు, దుర్వ్యసనాలకు వెచ్చించి అంతా పోగొట్టుకున్నాడు. వీధుల వెంట చినిగిన బట్టలతో అడుక్కు తింటూ బతుకుతున్నాడు. ఇదంతా స్వర్గం నుండి అతని పూర్వ తండ్రి అయిన బోధిసత్వ సక్రుడు, అంటే దేవతల రాజు చూసి అతనిపై జాలిపడి ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో అతని వద్దకు వచ్చి ఒక మట్టి కుండను ఇచ్చాడు, గ్లాస్ లాంటిది. శ్రేష్ఠి కుమారుడు ఆ కుండను ఎగాదిగా చూసి, ఈ కుండ నాకెందుకు, అడుక్కు తింటానిక అని అవతల పారవేయబోయాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అతన్ని వారించి, కుమారా, ఇది మామూలు కుండ కాదు, ప్రతిరోజు నీకు కావాల్సినంత ధనాన్ని ఇస్తుంది, జాగ్రత్తగా చూసుకో. ఇది కనుక పగిలిపోతే ఈ కుండ ద్వారా నీవు పొందిందంతా ఒక్కసారిగా మాయమైపోతుంది అని ఆ బ్రాహ్మణుడు అతడికి చెప్తాడు. ఆ శ్రేష్ఠి కుమారుడు ఎంతో సంతోషించి ఆ కుండను ఒక చోట భద్రంగా ఉంచి ప్రతిరోజు ఆ కుండ ఇచ్చే ధనంతో మరలా ఇల్లు వాకిలి ఏర్పరచుకున్నాడు. మరలా కొద్ది కాలానికి తన పూర్వ అలవాట్లకు బానిసైపోయాడు. తాగిన మైకంలో ఆ కుండను ఆకాశంకెక్కి ఎగరవేసి పట్టుకుంటూ, నేను అదృష్టవంతుణ్ణి, నేను చాకచక్యంతో ఈ కుండతో ఎలా ఆడుకుంటానో చూడు అని తన ప్రియురాళ్లతో సరసాలాడుతూ విలాసంగా, ప్రమత్తంగా, అంటే ఎటువంటి ఎరుక లేకుండా బ్రతకసాగాడు. ఎన్నాళ్ళు మట్టి కుండ ఆటల్లో నిలుస్తుంది. ఒకరోజు ఎగరవేసిన కుండ నేల మీద పడి రొక్కలైంది. దాంతో పోగేసిన ఐశ్వర్యమంతా అదృశ్యమైంది. ఆ శ్రేష్ఠి కుమారుడు మళ్ళీ వీధిన పడ్డాడు. ఒకరోజు రాత్రి ఒక పాడుబడిన సత్రంలో నిద్రిస్తూ ఉండగా ఆ ఇల్లు యొక్క పాత గోడ కూలి దాని కింద పడి అతడు మరణించాడు. అప్పుడు భగవానుడు చెప్తాడు, ఆ బోధిసత్వుని నేనే, అప్పుడు నా కుమారుడిగా పుట్టినవాడే ఇప్పటి నీ బావమరిది అని భగవానుడు
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గాథల్ని చెప్తాడనమాట. ధూర్తుడు తన కోరికల్ని ఫలించే పుణ్యకర్మల ఫలమనే కుండను పొంది ప్రమత్తుడై విలాసంగా జీవిస్తాడు. ఎప్పుడైతే ఆ పుణ్యకర్మల భాండం అతని ప్రమత్తత వల్ల పగిలిపోతుందో, అంటే పుణ్యఫలం వ్యయమవుతుందో, ఇంకా ప్రస్తుత కాలంలో పుణ్యకర్మలను ఆచరించకపోవడం వల్ల కొత్త పుణ్యఫలం ఏర్పడదు, అప్పుడు దుఃఖంలోనే పడతాడు. కనుక శీలాలన్నీ కూడా మన మేలు కోసమే కాక ఇతరుల మేలు కోసం కూడా నిర్దేశించబడి ఉన్నాయని మనం గ్రహిస్తాం. వ్యక్తి అభివృద్ధి చెందడానికి ఇవి మూలాధారాలు. వీటిని పాటించని హంతకుడు కానీ, లోబి కానీ, వ్యభిచారి కానీ, అబద్ధాలు వాడేవాడు కానీ, త్రాగుబోతు కానీ తన ఇంద్రియాలను ఎలా వశం చేసుకోగలుగుతాడు చెప్పండి? ఇలాంటి వారికి మనసును స్థిరంగా శాంతంగా ఉంచుకోవడం వీలయ్యే పనేనా? ప్రజ్ఞను జాగృతం చేసుకొని మనసులో ఉత్పన్నమయ్యే వినాశకరమైన విభిన్న వికారాల నుండి ముక్తి పొందడం వీరికి ఎలా సాధ్యమవుతుంది? ఇలాంటి శీలవంతులు పరమపద నిబ్బానాన్ని ఎలా సాక్షాత్కరింపు చేసుకోగలరు? ఆపై మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్షలు నిండిన బ్రహ్మ విహారాల జీవితం జీవించడం వీరికి ఎలా సాధ్యపడుతుంది? తన మేలునే సాధించుకోలేని వ్యక్తి పరుల మేలునేం సాధిస్తాడు? ఇలాంటి వ్యక్తి పరులకు కీడే కాక కీడు కాక ఇంకేం చేస్తాడు? ఈ శుద్ధ ధర్మ మార్గాన్ని అవలంబించి అడుగులు ముందుకు వేయడం ఆరంభించగానే మనం శీలపాలన చేయడం మొదలు పెడతాం. 5 శీలాలను నిష్ఠతో పాటిస్తాం. అయితే ఇలా శీల పాలన చేస్తూ మనం ఏ మత సాంప్రదాయానికో చెందిన పనికిరాని మృత్యుప్రాయమైన ఆచార పద్ధతులను ఆచరించడం లేదు. ఏ గ్రంథంలోనూ ఉటకించబడిన నిర్జీవమైన కర్మకాండలను ఆచరించడం లేదు. ఏ మత స్థాపకుని స్తుతి కీర్తనల్లో చేయడం లేదు. ఏ మహాపురుషునికో పూజలు అర్చనలు చేయడంలో చిక్కుకుపోవడం లేదు. ఏ అంధకార విశ్వాసంలోనూ పడిపోయి వ్యవస్థీకృతమైన మత పరంపరల బారిన పడటం లేదు. దేన్ని మనం గుడ్డిగా అనుకరించం. ప్రతిదీ వివేకవంతంగా ఆలోచించి అనుభూతి పరంగా చక్కగా అర్థం చేసుకొని ఆచరిస్తాం. తన కళ్యాణం కోసం, అలాగే లోక కళ్యాణం నిండిన మంగళ భావనలతో ప్రేరితులమై సర్వజన హితం సుఖ భావనతో ప్రాణులకు శుభం చేకూర్చాలనే ఆరోగ్యవంతమైన ఈ నైతిక నియమావళి ఇతరుల ద్వారా బలవంతంగా మన నెత్తిన రుద్దబడేది కాదు. దేనికో భయపడి స్వీకరించేందుకు మనం నిస్సహాయులం కాదు. ఈ శీల నియమావళి పాటిస్తూ అంతర్మనసులో ఎలాంటి మలిన గ్రంథులను తయారు చేసుకోం. ఎందుకు భిన్నంగా ఆరోగ్యవంతమైన మనస్సుతో ఆరోగ్యవంతమైన వ్యక్తిత్వాన్ని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుకుంటాం. అంచేత ఈ శీలాలను పాటించాలి. మన కోసమే. మనం సరైన మార్గంలో ఉంటే మిగతా సమాజం కూడా అదే మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది శీలం. ఇలా ఉంది ఈ శుద్ధ ధర్మం యొక్క మొట్టమొదటి అడుగు. ఇలా ఉంది ఈ సద్ధర్మం యొక్క ఆది కళ్యాణకారక స్వభావం. అందరికీ సమాన రూపంగా ఆచరణ యోగ్యమైనది. అందరికీ సమానంగా మంగళదాయకమైనది. అందరం శీల సంపన్నులమవుదాం. మనం సుఖశాంతులను అనుభవిద్దాం. పరుల సుఖశాంతులను భంగపరచకుండా ఉంచుదాం. శీలం తప్పిన తక్షణమే మన సుఖశాంతులు భంగమవుతాయి. పరుల సుఖశాంతులు భంగమవుతాయి. మన హితసుఖాలు, ఇంకా జనుల మిగతా వారి హితసుఖాలు కూడా దూరమైపోతాయి. ఆత్మహితాన్ని, పరహితములను చేకూర్చే దాని పేరే శీలం. ఆత్మపీడన మరియు పరపీడనమే శీలభంగం. మనం ఎవరైనా హత్య చేసినప్పుడు, పరుల వస్తువులను దొంగిలించినప్పుడు, లేదా బలవంతంగా లాక్కున్నప్పుడు
వ్యభిచారం చేసినప్పుడు, అబద్ధం, మోసం, కుట్రలతో కూడిన మాటలు మాట్లాడినప్పుడు, చేదుగా, కటువుగా, నిందాత్మకంగా, నిర్ధారకంగా మాట్లాడినప్పుడు నిరర్ధకంగా మాట్లాడినప్పుడు పరపీడనం ఎలాగూ చేస్తాం. కానీ దానితో పాటు హింస, క్రోధం, లోభం, ఈర్ష్య, ద్వేషం, కామవాంఛ, అత్యాస, నయవంచన, దగ, కాఠిన్యం వంటి మలినాలతో మనసును నింపేసుకొని మనం కూడా పీడితులమైపోతాం. మన మనోధైర్యాన్ని కోల్పోతాం. మన సుఖశాంతులను, ప్రశాంతతను నష్టపరుచుకుంటాం. అదేవిధంగా మత్తు పానీయాల సేవనంతో మన స్వాధీనాన్ని కోల్పోయి మనం పరాధీనులమవుతాం. వాటి అలవాటుకి లోనై బానిసత్వ సంఖ్యలలో చిక్కుకుపోతాం. ప్రమత్తులమై తెలివి తప్పి మనకు అన్యులందరికీ అంటే మనకి ఇంకా మన తోటి వారికి కూడా హానిని కలగజేస్తాం. ఐదిటిలో ఏ ఒక్క శీలభంగమైనా మనకు ఇంకా పరులందరికీ హానియే సుమా. పరులకు కూడా మేలు చేకూర్చాలన్న భావం ఇంకా మనసులో స్థిరపడనప్పుడు కనీసం తన సొంత మేలు కోసమైనా సరే, స్వార్థం సాధించుకోవడానికైనా సరే శీలవంతుడవ్వటం నేర్చుకోవాలి. మన స్వార్థాన్ని సాధించుకోవడంలో తప్పేమీ కాదు. అయితే సరైన ఉచితమైన స్వార్థం ఏమిటనేది మనం తెలుసుకోవాలి. ఎందులోనైతే పరోపకారం కూడా సిద్ధిస్తుందో ఇదే సముచితమైన స్వార్థం, అదే సరైన స్వార్థం. ఎందులో పరుల సుఖం కూడా ఉంటుందో అదే మనకు నిజమైన సుఖం. దేనివల్లనైతే పరుల శాంతి భంగం కాకుండా సురక్షితమవుతుందో అదే మనకు నిజమైన శాంతి. పరుల సుఖశాంతులను భంగపరిచి మనం మన సుఖశాంతుల్ని పొందాలి అనుకుంటే, పరుల మేలును నష్టపరిచి మనం మన మేలు చేకూర్చుకోవాలని భావిస్తే అసలు మనం సత్యాన్ని చూడలేదని తెలుసుకోవాలి. దాన్ని అర్థం చేసుకోలేదని గ్రహించాలి. మన కళ్ళకు మనమే గంతలు కట్టుకొని దారి తప్పిన వాళ్ళమయ్యామని తెలుసుకోవాలి. మీ సొంత మేలు కోసం, మీ సొంత సుఖశాంతుల కోసం పరులందరి మేలును, అందరి సుఖశాంతులను సురక్షితం చేయడం నేర్చుకోండి. ఇదే శీల సదాచారం. ఇందులోనే మన శ్రేయస్సు మరియు సర్వజనుల శ్రేయస్సు దాగి ఉంది. ఇందులోనే మన శుభం మరియు జనులందరి శుభం ఇమిడి ఉంది. కాబట్టి తెలివితో జాగరూకులై ఉండి శీలవంతులుగా తయారవ్వడం అభ్యసించండి. శీల సంపన్నులవ్వండి. ఇదే ధర్మం యొక్క మొదటి అడుగు. ఈ మొదటి అడుగే ముక్తి మార్గంలో మనం చేసే దీర్ఘయాత్రను సులభం చేస్తుంది. మనల్ని అంతిమ లక్ష్యానికి చేరుస్తుంది. ఎంతటి దీర్ఘమైన నిబ్బాన యాత్ర అయినా, అంటే మోక్ష యాత్రకైనా మొదటి అడిగే అతి ప్రధానమైంది. ఈ మొదటి అడిగే మనం యాత్ర చివరి దాకా చేరుకునేందుకు కారణమవుతుంది. మొదటి అడిగే సరిగా లేకపోతే గమ్యాన్ని చేరుకోవాలన్న మన ఉద్దేశం నెరవేరదు. అంతిమ లక్ష్యం ఎప్పటికీ మనకు దూరంగానే ఉండిపోతుంది. బుద్ధుడి కాలంలోని ఒక స్టోరీ చూద్దాం. ఎందుకంటే కొందరిలో పుణ్యం ఉంటుంది, కానీ సరైన అడుగులు వేయకపోవడం చేత వాళ్ళు ఆ పుణ్యాన్ని నష్టపరుచుకుంటారు. అది మహాధనుని కథ. మనం ఎంత అదృష్టవంతులో అర్థం చేసుకోలేం. ఎందుకంటే మనకు మానవ జీవనం లభించింది. అందులోనూ మన దుఃఖాలన్నిటి నుండి బయటపడవేయగల ధ్యాన సాధన చేసే అవకాశం లభించింది. ఇది ఎంతటి అదృష్టమో చెప్పలేము. మనలో మెలకువ కలగడానికి ఎంతకాలం పడుతుందో చెప్పలేం. అర్హంతుడు కావాలి అంటే దాదాపు 100 కల్పాల నుండి 1000 కల్పాల కాలం పరిశ్రమ చేయాల్సి ఉంటుందని కొన్ని చోట్ల మనకి కనబడుతుంది త్రిపిటకలో. మనం అంత దీర్ఘకాలం పరిశ్రమ
చేయగలుగుతాం. కానీ మనకు ముక్తి లభించే అవకాశం లభించినప్పుడు దాన్ని జార విడుచుకుంటే ఇంతవరకు చేసిన కృషి వృధా అవుతుంది. బుద్ధుని కాలంలోని మహాధనునికి ఇలానే జరిగింది. మహాధనుడు వారణాసిలోని అత్యంత ధనవంతుల కుటుంబంలో జన్మించాడు. అతడు కోశ అధ్యక్షుని కుమారుడు. ఇంత ధనమున్న మా కొడుకు తన ఇష్టం వచ్చినట్లు ఆనందమైన జీవితం గడపాలి అని తల్లిదండ్రులు అతనికి సంగీతం మాత్రమే నేర్పించారు. తమకు తగిన సంపన్న కుటుంబంలో జన్మించిన అమ్మాయితో వివాహం జరిపించారు. ఆమె కూడా నృత్యము ఇంకా సంగీతం తప్ప మరేమీ నేర్చుకోలేదు. ఎంతో గారాబంగా ఇద్దరు పెరిగారు. ఆ నగరంలో కొందరు యువకులు మహాధనుని భ్రష్టు పట్టించాలి అనుకున్నారు. మహాధనునికి కనపడే విధంగా మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలు సేవించడం మొదలుపెట్టారు. వారేం చేస్తున్నారని మహాధనుడు తన సేవకుణ్ణి అడిగాడు. వారు త్రాగేది మంచి పానీయమేనా అని అడిగాడు. ఆ పనివాడు ఇలా చెప్తాడు, స్వామి, ఈ పానీయంతో సమానమైన పానీయం ప్రపంచంలో మరేది లేదు అని చెప్పాడు. అయితే రుచి చూడడానికని కొంచెం తెప్పించుకున్నాడు మహాధనుడు. ఆ తర్వాత మరికొంచెం తెప్పించుకొని సేవించాడు. త్వరలోనే ఇది అతనికి వ్యసనంగా మారింది. యువకులంతా అతని చుట్టూ చేరి ఆ దంపతుల సంపదనంతా తాగుళ్లకు, తిండ్లకు, అలంకారాలకు ఖర్చు చేయించారు. సంపదంతా ఆవిరైపోయాక ఏమీ మిగలక మహాధనుడు ఇంకా అతని భార్య ఇద్దరు కూడా బిచ్చగాళ్ళైపోయారు. ఎందుకంటే వాళ్ళ వ్యసనపు అలవాట్ల వల్ల, వాళ్ళ చుట్టూ ఉన్న స్నేహం వల్ల. ఆఖరకు ఇతరుల ఇళ్లలో అడపాదడప మిగిలిన తిండి పదార్థాలను అడుక్కొని తినే గతికి దిగజారిపోయారు. ఒకరోజు బుద్ధ భగవానుడు ఆ మహాధనుడిని చూసి, అంటే భిక్షాటనకు వెళ్తూ ఉంటే మహాధనుడు భిక్షమెత్తుకుంటూ కనపడతాడు. అతన్ని చూసి చిరునవ్వు నవ్వాడు. ఏ బుద్ధుడైనా నవ్వాడు అంటే దానికి కారణం ఉండి తీరుతుంది. అయితే అక్కడ బుద్ధుని అనుచరుడైన ఆనందబంతే బుద్ధుడు నవ్వడానికి కారణం ఏంటని అడిగాడు. ఆ మహాధనుడిని చూడు, తన ధనాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు అతని భార్య బిచ్చమెత్తుకుంటున్నారు. అతడు తన ధనం పోగొట్టుకోకుండా తన వృత్తిలో తాను మునిగి ఉంటే అతడు ముఖ్యమైన కోశాగార అధ్యక్షుడయ్యే ఉండేవాడు ఈ నగరంలో. అలా కాక భిక్షువు అయి ఉంటే కనుక అతనికి పూర్ణ మెలకువ కలిగేది, అంటే అర్హతత్వం ప్రాప్తించేది. అతని భార్య అనాగామి స్థితికి చేరుకొని ఉండేది. అలా కాక అతడు తన వ్యసన జీవితం మధ్యలో తెలివి కలిగి తన వృత్తి తాను చేసుకొని ఉంటే రెండవ కోశాధ్యక్షుడు అయి ఉండేవాడు. భిక్షువు అయి ఉంటే అనాగామి ఫలం ప్రాప్తించి ఉండేది. ఆయన భార్య సకదాగామి అయి ఉండేది. అలా కూడా కాక తన వ్యసన జీవితంలో వ్యసన జీవితంలోని మూడవ భాగంలో తన వృత్తి చేసుకుంటూ ఉంటే మూడవ కోశాధ్యక్షుడు అయ్యే ఉండేవాడు. భిక్షువు అయి ఉంటే సగదాగామి అయి ఉండేవాడు. అతని భార్య శ్రోతాపన అయి ఉండేది అని చెప్తూ ఈ క్రింది గాథల్ని చెప్తాడు. బ్రహ్మచర్య పాలనం చేయని వారు, అంటే పవిత్ర జీవనం గడపని వారు, యవ్వనంలో డబ్బు గణించని వారు, వృద్ధాప్యంలో ముసలితనంలో చేపలు లేని ఎండిపోయిన సరస్సులో ముసలి కొంగ వలె క్షీణించిపోతారు. అలాగే బ్రహ్మచర్య పాలనం చేయని వారు, అంటే పవిత్ర జీవనం గడపని వారు, యవ్వనంలో డబ్బు గడించని వారు, వృద్ధాప్యంలో క్రితం చేసిన పొరపాట్లను నెమర వేసుకుంటూ దుఃఖంతో మునిగిపోతారు. పనికిరాని ధనస్సు వలె ఒక మూల పడి ఉంటారు. మహాధనుని విషయంలో బుద్ధుడు చెప్పిన దానివల్ల తెలిసేది ఏమిటంటే, మహాధనుడు ఆయన భార్య కూడా మార్గఫలాల స్థితిని చేరుకునేందుకు అవసరమైన సాధనంతా ముందే చేసి ఉన్నారు. అంటే వాళ్ళ పుణ్యపారమితలు సిద్ధంగా ఉన్నాయి. కానీ వారి ప్రస్తుత జీవితంలో అనైతిక ఆచరణ మూలంగా రావాల్సిన ఫలితం పోగొట్టుకున్నారు. కాబట్టి మనకు వచ్చిన ఈ అవకాశాన్ని చేకూర్చుకోకూడదు, వదులుకోకూడదు. సాధన చేస్తూ సమయం వృధా కాకుండా చూసుకోవాలి. ఎంత తొందరగా ప్రారంభిస్తే అంత మంచి పని చేయగలుగుతాం, చక్కని ఫలితాలు సాధింపగలుగుతాం. ఇక్కడ మరో విషయం కూడా తేటతెల్లమవుతుంది.
కర్మ విపాకానికి సరైన కృషి లేకపోతే సత్ఫలితం ఉండదు. కర్మ విపాకం కేవలంగా భవితను నిర్ణయిస్తుందనే మిథ్యా దృష్టి ఖండింపబడింది. బుద్ధుడు తన పాటలి గ్రామ శిష్యులతో మాట్లాడుతూ, ఎవరైతే శీల పాలన చేయరో వారికి 5 అపాయాలు కాచుకొని ఉంటాయి. అనైతిక మార్గం తొక్కేవారు, వారు తమ అజాగ్రత్త వల్ల ధనం పోగొట్టుకుంటారు, వారికి పేరు ప్రతిష్టలు దక్కవు, ఇంకా పిరికి వారిగా తయారవుతారు. ఏ సమావేశాలకు వెళ్ళినా వారి మనసు పిరికితనంతో ఆందోళనతో నిండి ఉంటుంది. మరణ సమయంలో మనసు ఎంతో ఆందోళనకు గురి అవుతుంది. ఆ తర్వాత వారు అధోలోకాల్లో బాధామయమైన నరకంలో జన్మనెత్తుతారు. అలాగే ఎవరైతే శీలాన్ని పాటిస్తారో వారికి 5 రకాల మేలు జరుగుతాయి. ఏంటది? వారికి కృషి వల్ల ధనాభివృద్ధి జరుగుతుంది, పేరు ప్రతిష్టలు లభిస్తాయి, ఏ సమావేశాలకు వెళ్ళినా వారిలో ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతుంది, వారు శాంతియుత మరణం పొందుతారు, చనిపోయిన తర్వాత సుఖశాంతులతో నిండిన స్వర్గలోకాల్లో జన్మిస్తారు. అన్నిటికంటే మనకు ముఖ్య విషయం ఏంటంటే, నైతిక జీవనం వల్ల మనసు సముచితమైన ఏకాగ్రత పొందుతుంది. దుష్కర్మల చింతల నుండి, ధ్యానానికి భంగం కలిగించే చింతల నుండి ముక్తులమైనప్పుడు మనసును శాంతింప చేయగలుగుతాం. అప్పుడు ప్రశాంతత లభిస్తుంది. అందుచేత సరైన జీవనం అన్నది సరైన కర్మలు చేయడం అన్నది చాలా ముఖ్యం. అందుచేత పంచశీలాలను పాటించడానికి ప్రయత్నించండి. ఉన్న సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. ఎందుకంటే ఏ కాలంలో పుట్టడం అన్నది చాలా అరుదుగా జరుగుతుంది. ధర్మాన్ని అర్థం చేసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది. సో ఉన్న అవకాశాన్ని పోగొట్టుకోకండి.